హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇదిగోండి గుడికి వచ్చాను. చూడారా ఎంత బాగుందో గుడి. ఏదో జాతర జరుగుతుంది ఈరోజు. సరే దర్శనానికి వచ్చాను. విగ్రహం చూడండి, కుమారస్వామి విగ్రహం ఇది. చూసారా ఎంత ఎత్తుందో. అంటే వీడియోలో ఎంత చిన్నగా అనిపిస్తుంది, లైవ్ అయితే చాలా పెద్ద విగ్రహం అన్నమాట. చాలా హైట్ ఉంది, చాలా బాగుంది. ఆ లైటింగ్కి కలర్ మార్చినట్టు పెట్టారు. చూడండి కలర్ ఎలా మారుతుందో. లైటింగు అంతా పెట్టి ఆ విగ్రహానికి కూడా కలర్స్ మారినట్టు పెట్టారు. చాలా అందంగా ఉంది విగ్రహం అయితే. చాలా 3-4 కలర్స్ మారుతున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది గుడి. ఏంటంటే పెద్ద గుడి ఏమీ కాదు, కానీ చిన్న గుడే, కానీ చాలా సింపుల్గా మంచిగా ఉంది. ఇంకా లోనికి ఎంటర్ అవుతున్నాను. తెల్లవారుజాముని 5 గంటలు, 4:30, 5 అవుతుంది. ఫస్ట్ మేమే పూజారి, మేమే ఫస్ట్, ఇంకెవరూ లేరు. మాదే ఫస్ట్ దర్శనం. ఈరోజు ఈవినింగ్ 5కి జాతర అంట, పూజలంట. మేమైతే తెల్లవారుజామునే వచ్చాం. పాపకి ఎగ్జామ్ ఉంది మార్నింగే, ఇంకా వెళ్ళొచ్చేద్దాం, ఈవినింగ్ కుదరదు అన్నట్టు మార్నింగ్ వెళ్ళామట. పూజారి గారు ఏదో చేస్తున్నారు. ఇంకా చూడండి అంతే సింపుల్గా ఉంది, రోడ్డు వారికే ఉంటుంది. ఇది మరి కొత్తగా కట్టినట్టుకున్నారు. చూడండి ఎంత బాగుందో. వెనక వైపు విగ్రహం, వెనక వైపు ఇంకండి సింపుల్గా ఉంది, అంతే. పెద్ద అదైతే కాదు గుడి, చిన్నగానే రోడ్డు వారికి కట్టారు. బాగుంది. నాకైతే విగ్రహం అయితే, కుమారస్వామి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా చూడండి. చూసారా, ఇదే ఇంకా గుడి. ఇంకా పెద్దగా అయితే ఏమి ఉండదు, చిన్నదే సింపుల్గా ఉంది. చూసారా, మా వారు మా పాప దండం పెట్టుకుంటున్నారు. మా పాపకి భక్తి ఎక్కువ. పాపం లేచింది, తెల్లజామున లేచి గుడికి అనగానే రెడీ అయ్యింది. చూడండి దండం ఎలా పెట్టుకుంటుందో. మంచిగా అల్లరి చెయ్యాలి, కుదురు ఉండకూడదు, బుక్స్ అన్నీ చింపేయాలి అని దండం పెట్టుకుంటుంది. ఓపిక ఉండాలని బొట్టు పెట్టుకుంటుంది. చూడండి ఆలోచిస్తుంది, ఎక్కువ పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవాలా అని. దేవుడంక చూస్తుంది, పెట్టుకోనా వద్దా అని అడుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, పాదాల మీద కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ తీసి మనం బొట్టు పెట్టుకోవాలి. చూసారా, నేను పెట్టుకుంటున్నాను తీసి. అందరి కోసం దండం పెట్టుకున్నాను. అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. మీ అందరి కోసం ఫ్రెండ్స్ దండం పెట్టుకున్నాను, మంచిగా ఉండాలని.